ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుప సామాను, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎందుకు? ఏదైనా చెత్తే కదా. ప్లాస్టిక్ సంచులు, బ్యాటరీలు, గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి. అందుకే మనం పొడి చెత్త. నా పేరు మహాలక్ష్మి నాయుడు అయ్యా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇవన్నీ మీరు? మేము సంవత్సరం నుంచి ఇది ఏ విధంగా చేస్తున్నారు మీరు చెప్పండి. ఇది తరి పొడి చెత్త సార్. ఇది తరి అండి. ఇది తడి సార్. ఇది భూమిలో కలిసిపోయిన చెత్త అంటారు. ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తరిది పొడిదండి. ఇంటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది. ఒక అలా లోపల ఉన్న వాళ్ళకి మోగు తినబడేలాగా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్. తరి పొడి సపరేట్ చేయాలమ్మా. అది వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్. గోను పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక 250 ఇల్లుకి వెళ్తున్నాం సార్. ఇదిగోండి సార్, తెరి పొడి అలా చేసి ఇచ్చింది చెప్పాం సార్. కరెక్ట్గానే ఉంటుంది సార్. తర్వాత పొడి ఉంటుంది సార్. మొత్తం అంతా కూడా క్లీన్ చేసి మొత్తం ఒకరికి వినకపోతే వాళ్ళకి చూపిస్తాం సార్. ఇలా చెయ్యాలి, అలా చేయాలి, మళ్ళీ అలా చేయాలి. ఏటని ఎంతవరకు మీరు ఎన్ని ఇళ్ళు చూస్తున్నారు? మేము అయితే 250 మంది సార్. 250 ఇళ్ళు చూస్తున్నారు. నమ్మకం ఉందా ఇది బాగా జయప్రదం అవుతుందని? అవుతుంది నమ్మకం ఉంది. ఆల్రెడీ మారారు సార్. మారారు సార్. మీరు 3 శనివారం స్వచ్ఛభారతి నెలకి మూడో వారం చేస్తూ ఉంటాం. అంటే శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రతి వల్ల చేస్తూ ఉంటాం అయ్యా. 10 మంది చాలా మట్టుకి మారిపోయింది. మారిపోచ్చి కొద్దిగా ఇంకా ఉండి కొద్దిగా మీ జాల్లో నడితే ఇంకా బోల్డ్ అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా. ఆరోగ్యం కూడా బాగుందయ్యా. ఎక్కడ పడితే అక్కడ బాటిల్ పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా. ఎక్కడ బాటిల్ పడితే అక్కడ బాటిల్ పడేయకుండా ఆ బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ శతకేంద్రంలో వేసుకుంటామయ్యా. తర్వాత వీళ్ళు తీసుకొచ్చి సామాన్ల గారికి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపల్సరీ ఇక్కడ మన శతకేంద్రంలో పోతుంది సార్. శతకేంద్రంలో తీసుకెళ్ళి ఇది పక్కన ఇది 45 రోజులు దాని మీద మళ్ళీ ప్యాడ్ వేసి ఓకే.